హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మూత్రంలో మంటగా ఉంటుందని, లేదా మూత్రం పోసే సమయంలో ఎక్కువగా వేడిలాగా వస్తుంది అని, అంతేకాకుండా పొట్టలో కూడా మంట, లేదా మూత్రాశయంలో కూడా మంట, లేక చాలా మంది కిడ్నీలో రాళ్లతోటి కూడా చాలా మంది బాధపడుతుంటారు. కిడ్నీలో స్టోన్స్ సమస్య చాలా మందిలో కూడా లేకపోలేదండి. ఈ జనరేషన్ లో మరి చిన్న పిల్లల్లో కూడా ఈ కిడ్నీలో రాళ్లతోటి చాలా మంది కూడా బాధపడుతున్నారు. అయితే సహజంగా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను వాటర్ అధికంగా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక తగ్గిపోయే అవకాశం అనేది, అంటే వాటర్ ద్వారా మూత్రం ద్వారా వెళ్ళిపోయే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కానీ కొంతమంది యూరిక్ యాసిడ్ అధికంగా అవ్వడం వల్ల కిడ్నీల యొక్క పనితీరు అనేది తగ్గిపోయి కిడ్నీలో ఇదంతా కూడా ఒక చిన్న చిన్న రాళ్ళలాగా తయారైపోయి మూత్రాశయానికి అడ్డుపడడం, లేదా కిడ్నీల పనితీరుని తినేలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు వాటర్ అధికంగా తీసుకోకపోవడం, లేదా అధికంగా మద్యం సేవించడము, అధికంగా నాన్ వెజ్ అంటే రెడ్ మీట్ అంటే మటన్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము, అండ్ స్మోకింగ్ అధికంగా చేయడము, అంతేకాకుండా ఎక్కువగా ఎలాంటి అంటే కలుషితమైనటువంటి వాటర్ని కానీ, డ్రింక్స్ని కానీ, చల్లటి పానీయాలు, సోడాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కిడ్నీల యొక్క పనితీరు అనేది క్రమక్రమంగా తగ్గిపోయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి దీనివల్ల ఎముకల్లో మెత్తబడిపోవడం, ఎముకల్లో నొప్పి, ఇలా చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. సో ఈ సమస్యలన్నిటినీ చెక్ పెట్టే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మీకు చెప్తానండి. దానికి కావాల్సిందల్లా నేల ములగ చెట్లు అండి. నేల ములగ చెట్లు అనేటివి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉంటాము. ఇవి ఆకుల పైన కూడా ముళ్ళు ఉంటాయండి. టోటల్ చెట్టు అంతా కింద వాకుడు చెట్టు అని కూడా పిలుస్తుంటారు. నేలములుగ చెట్టుని వాకుడు చెట్టు అని కూడా పిలుస్తుంటారు. దీని కాయలు ముందు గ్రీన్ కలర్ లో ఉండి తర్వాత పసుపు కలర్ లోకి మారిపోయి పండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఈ చెట్లు కింద ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. పొడి ప్రాంతాల్లో కూడా ఇవి దట్టంగా పెరుగుతూ ఉంటాయి, పాక్కుంటూ వెళ్తుంటాయి. ఈ నేలములుగ చెట్లను కొన్నిటిని తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా, అంటే దాని వేర్లతో సహా కాయలు, పూలు అన్ని తీసుకొచ్చుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి దాన్ని మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా కడిగేసి మెత్తగా దంచి ఒక 50 to 20 ml రసంలో ఒక చెంచాడు తేనె కలుపుకొని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉదయం పూట మనం పరికట్టున కానీ, లేదంటే టీ అట్లా తాగినాక కానీ ఉదయం పూట పరికట్టున అనేది బెస్ట్. ప్రతిరోజు కనుక ఇలా తీసుకుంటూ ఉంటే ఇది శరీరంలో ఉన్నటువంటి వేడిని, యూరిన్ మంటను, అదేవిధంగా అంటే ఈ కిడ్నీలలో ఉన్నటువంటి స్టోన్స్ ని కూడా మొత్తం పగలగొట్టేసి ముక్కలు చురుచురలా చేసేసి మూత్రం ద్వారా బయటికి పంపించేలా చేస్తుంది. అండ్ శరీరంలో ఉన్నటువంటి మీకు ఇంతకుముందు చెప్పిన యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కూడా ఇది అదుపు చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేలములుగ చెట్లు ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి చెట్టు అని వాకుడు చెట్టు అంటారు. ఇది పాకే లక్షణం ఉంటుంది. సో ఈ చెట్టును చాలా మంది చూసి చాలా అంటే దాని గురించి ఏం తెలియని వాళ్ళ లెక్క దాని గురించి అసలు తీసి పారేస్తూ ఉంటారు. కానీ దాన్ని మనము ఒక పద్ధతి ప్రకారం మనకు ఉన్నటువంటి సమస్యలతో వాడుకున్నట్లయితే వేలు లక్షలు పెట్టేటటువంటి సమస్యలను కూడా, అంటే వైద్యం కోసం వేలు లక్షలు పెట్టేటువంటి సమస్యలను కూడా ఇది చాలా సులువుగా ఇది క్యూర్ చేయడానికి ఈ నేలమూలిక చెట్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రకృతి మనకు ఎన్నో రకాలైన ఔషధాలను ఇచ్చింది. సరిగా వాటిని తెలుసుకొని వాటి వాడే విధానాన్ని కనుక తెలుసుకున్నట్లయితే తప్పకుండా మనకు ఎలాంటి డాక్టర్లు, ఎలాంటి మందులు అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి మనం అన్ని క్యూర్ చేసుకోవచ్చు. నా ఛానల్లో ప్లేలిస్ట్ పెట్టుకొని చూడండి, లేదంటే ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియోలో ఉన్నటువంటి చిట్కాలు అన్ని కూడా మీకు వీలైతే ఒక బుక్ లో రాసుకోండి. అవి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటాయి. చాలా మంది కూడా మా వీడియోస్ చూసి బుక్లలో నోట్ చేసుకుంటూ రాస్తూ ఉన్నారు. సో దాని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా లోపల మీకు వీడియోస్లలో కూడా ప్లే లిస్ట్ ఉంటాయి, డైరెక్ట్ గా వీడియోస్ కూడా ఉంటాయి. మీరు అలా కూడా రాసుకొని ఆ చిట్కాలు కానీ, అంతేకాకుండా నేను ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను. ఆ మెడిసిన్స్ కూడా రాసుకుంటున్నారు చాలా మంది కూడా. మీరు కూడా అలాగే నోట్స్ లాగా రాసుకోండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా నాకు ఈ వీడియో గురించి మీకు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేయచ్చు, లేదా కింద స్క్రోల్ ఉన్నటువంటి నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.